ఎవరు కూడా సోమరులుగా ఉండకూడదు. అంటే మనం ప్రార్థన చెయ్యాలి. ఊరికే గదిలో కూర్చొని ప్రార్థన చేసి నాకు ఆహారం ఏమంటే దేవుడు ఆకాశం నుండి ఏం పడేయడు కదా. అంటే మనం ఏం చేయాలి, మనం అడుగుతూ మనం ఏం చేయాలి, మన పని మనం చేసుకుంటూ కదా. చాలా మందిని మనం చూస్తే సోమరులుగా తల్లిదండ్రులు సంపాదించి పెడితే తింటూ కదా, బాధ్యత లేని వారిగా తిరుగుతూ సినిమాల చుట్టూ లేదంటే రోడ్ల చుట్టూ తిరుగుతూ కదా, ఫ్రెండ్స్ తో తిరుగుతూ కాలం అంతా అలాగే వెళ్ళబుచ్చుకుంటూ కదా. ఇలా మనం ఆలోచించినప్పుడు మనం అలాగ ఉండకూడదంట. పని చెయ్యనోడు భోజనం చేయడానికి అర్హుడు కాదంట కదా. పౌలు గారు చెప్తున్నారు ఏమని, ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని నీకు ఆజ్ఞాపించింది కదా. అంటే మనం పని చెయ్యాలి, మన ఊరికి ఖాళీగా ఉండకూడదు. మనం ఏం చేయాలి, యేసుప్రభు ఏం చేసేవాళ్ళంట, పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు యేసుప్రభు, పగలంతా నిజంగా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన, విరామం లేనటువంటి కదా. పౌలు గారు కూడా